ప్రోత్సహించినట్టు ఏ గడ్డిపోత ఆదాపు ఉంటే వాడు ఎంబడి పోతా అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈయలేరు. కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సింది బీజేపీకి గీడగా తయారు కానీ ప్రతిపక్షంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇట్లాంటి రాళ్ళు రప్పలు దొరికితే ఆ రాళ్ళు రప్పతో పని కాదంటున్నా. ఈ సోషల్ మీడియాలో మంచి విషయాలు ప్రస్తావిద్దాము. ఇవాళ సోషల్ మీడియాలో దుర్మార్గమైన విషయాలు వస్తున్నాయి. అందుకని కత్తి తప్పు కాదు, పోసేవాడి తప్పు. సోషల్ మీడియా కత్తి లాంటిది, ఎట్లా ఉపయోగించుకొని చూడాలి. రైట్ సార్, అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. ఎస్ సార్, పాపిరెడ్డి గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఎవరిని ఉద్దేశించిందంటే రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇంకొక విధానం చెప్పారు. ఎలా చూస్తారు మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీని? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కొద్దిగా రివ్యూ చేసే అవకాశం ఉన్నది నాకు. అయితే ఒకటేంటంటే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు లేదా హైకోర్టు జడ్జిలు చాలా కేసుల విచారణలో చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒకటే కాదు, చాలా విషయాల్లో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ వ్యాఖ్య చేసినంత మాత్రాన, కాక్రోచ్ అన్నంత మాత్రాన అదేదో పెద్ద ఏదో విషయం అన్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎక్కడో పోస్టర్లో ఉన్న పార్టీ పెట్టడం అనేది ఇది ఇప్పుడు మనకున్న చర్చ. అయితే ఒకటేంటంటే ఇలా మనం ఒక విషయం చూడాల్సింది ఏంటంటే యువత వైపు నుంచి మాట్లాడుతాం. భారతదేశంలో యువత దాదాపుగా 25-30 సంవత్సరాల మధ్యన ఉన్న పెద్ద సంఖ్యలో ఉంటూ ఒక విధంగా ఆర్థిక శాస్త్రంలో ఈ యువతే భారతదేశ శక్తి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అనేది చాలా దేశాల్లో లేదు కాబట్టి భారతదేశానికి ఒక పెద్ద ఆర్థిక శక్తి ఉంటుంది. కాబట్టి యువతలు కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్లో కానీ ఎడ్యుకేటర్లో కానీ ఒక విధమైన నిరాశ నిస్రోలు ఈ దేశంలో ఉన్నాయి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి, అనుకున్న రీతిలో వాళ్ళకు జాబ్స్ వస్తలేవు, సెటిల్మెంట్ జరగడం లేదు. కాబట్టి ఇటువంటి అసంతృప్తిని ఉపయోగించుకొని పార్టీ పెట్టడము లేకపోతే వాళ్ళ విషయాలను తీసుకురావడం అనేది పాజిటివ్గా తీసుకొస్తే మంచిదే, నెగటివ్ తీసుకొస్తే మాత్రం మంచిది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ పెట్టిన వ్యంగ్య అస్త్రాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా మినహాయింపు కాదు. కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, మీకు టీఆర్ఎస్ మాట్లాడినా, లేకపోతే ఏ మాట్లాడినా అన్ని రాజకీయ పార్టీలలో కూడా అనేకమైన వ్యవస్థాగత లోపాలు, అనేక విధమైన ఏది కోణాలలో వాళ్ళకు ఉన్న అనేకమైన లోపాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నా, కొత్త వస్తున్నా అంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ బాగానే జరిగినాయి. ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పారు, అస్సాం ఏజీపీ వచ్చింది, లేకపోతే అంతకుముందు స్టూడెంట్స్ యూనియన్ మూవ్మెంట్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు టాప్ వచ్చింది, కేజ్రీవాల్ వాళ్ళు పెట్టారు. అంటే అప్పుడప్పుడు సమాజంలో తీవ్రమైన సంక్షోభం వచ్చినప్పుడు కొంత ప్రజలలో ఒక విధమైన నిరసన, తిరుగుబాటు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొత్త పార్టీలు రావడము, కొత్త ఆలోచనలు రావడము, కొత్త విషయాలను ఆవిష్కరించడం జరుగుతుంటది. ఆ విధంగా వచ్చింది కాక్రోచ్. అయితే ఇప్పుడు ఇలా రామ్మోహన్ గారు ఒక 2-3 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజంగా పెట్టిన వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటిది, వాళ్ళు ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు, వాళ్ళ ఏజెండా కూడా చాలా సిల్లీగా ఉన్నది. గొప్ప విషయాలన్నీ రాజకీయ 50% అనేది అందరూ అంటారు. ఎలక్షన్ లా ఉన్నది, ఇంకోటి అంటే గొప్పగా నాకైతే వాళ్ళ మేనిఫెస్టోలో పాయింట్ కూడా గొప్పగా అనేది ఏం లేదు, దాని గొప్పగా కూడా లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక విధంగా నిజంగానే భారతదేశాన్ని డిస్టెబిలైజ్ అంటే అస్తిత్వం చేయడానికి ఏమైనా కోణం ఉన్నదని భయపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దేశంలో ఏది ఈ ఇంటలెక్చువల్స్ కానీ ఇంపార్షియల్ గా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశం గురించి ఆలోచించే వాళ్ళకి కానీ భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. అమెరికా చాలా అగ్రెసివ్ గా అన్ని దేశాలను కూడా గిరిమి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. మీకు దానిలో పెట్టిన అదాని అంబానీలో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అదాని మీద 3 కేసులు పెట్టింది అమెరికన్ గవర్నమెంటే 3 కేసులు పెట్టింది. అందులో ఒకటి క్రిమినల్ కేసు. క్రిమినల్ అంటే మామూలుగా ఏదో వ్యాపార సంబంధమే లేదు. కానీ అదే అమెరికా నిన్న 3 కేసులను ఎత్తేసింది. 3 కేసులను కూడా అదాని మీద శివలాల్ యాదవ్ గారు
మీ అస్త్రం అమెరికా తీసేసింది. అది అదాని మీద అమెరికా 3 కేసులు ఎత్తేసి ముగ్గులది నిన్న తీసేసింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక పెట్టుబడిదారు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున అమెరికా పెట్టుబడిదారులకు, నేను ఎకనామిక్ ప్రొఫెసర్ చెప్తాను ఈ మాట, పెట్టుబడిగా వాళ్లకు ప్రమాదం ఉన్నదనుకుంటే ఆ సూరజ్ వస్తాడు, సూరసంగుడు ఉంటాడు, వాడు అమెరికన్ డీప్ స్టేట్, వాడికి అనుకున్నట్టుగానే ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ అనుకున్నామంటే అధికారం రావాలి, బీజేపీకి వద్దు. ఇది సోర్స్, ఇది ఓపెన్ సీక్రెట్. అయితే విషయాలు ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతున్న అనేకమైన ఇవి ఏవైతే కుట్ర కోణాలు ఉండేవో ఈ కుట్ర కోణాలను తట్టుకోవడం ఈజీగా లేదు. ఎందుకు ఈజీగా లేదంటే ఇప్పుడు ఎన్ని దేశాలలో కూడా అమెరికా ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తులు వస్తున్నదని ఆఖరికి చైనా, రష్యా భయపడి ఒకటైన నిన్న ట్రంప్ పోగానే పుటిన్ వచ్చి మనం 2 దేశాలను కలిసి ఏ విధంగానైనా అమెరికాను ఎదుర్కొందాం అంటే ఆ లెవెల్లో అమెరికా ఏదో కమ్యూనిస్ట్ దేశాల మీద పోతలేదు, అన్ని దేశాల మీద కూడా పడ్డది. అది ప్రతి దేశం కూడా డిస్టర్బినేట్ చేయాలి, దేని కూడా బతకనియద్దు, ఏది కూడా ఉండద్దు, ఏది కూడా ముందుకు పోవద్దు. దానిలో భారతదేశం వాళ్ళకు మిగుడు పడుతుంది. ఎందుకంటే భారతదేశం క్లయింట్ స్టేట్ గా, అంటే వాళ్ళకు ఎస్ అంటే ఎస్, పాకిస్తాన్ లెక్క నువ్వు అంటే నూనె ఒక దేశంగా, ఒక క్లయింట్ స్టేట్ గా ఉండాలనుకున్నారు. కాబట్టి భారతదేశం ఆ పరిస్థితులు లేదు. భారతదేశం పెద్ద దేశం, జనాభా పెట్టుకున్నది, ఆర్థిక వ్యవస్థ పెద్దది, మనకు కూడా ప్రజాస్వామ్యం బలంగా ఉన్నది, నాయకులు కూడా బలంగా ఉన్నది. నేను ఏ రాజకీయ పార్టీల నాయకులు కూడా అమెరికాకు జీవుతుడని చెంచా కొట్టేంత వీక్ భారతదేశ నాయకత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ లేవు. కాబట్టి భారతదేశంలో వాళ్ళు ఏం చేసినా కూడా అది నడుస్తలేదు. నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మీరు చాలా మంది కూడా అది నోటీస్ చేయలేదు, కానీ ఈ భారతదేశ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు రిజైన్ చేసిండు? రామ్మోహన్ గారు మీరు కూడా చెప్పారు. సడన్ గా రిజైన్ చేసి ఎందుకు చేసిండు? రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పటికి కూడా గవర్నమెంట్, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ గవర్నమెంట్ కానీ కూడా చెప్తలేదు. ఒక వైస్ ప్రెసిడెంట్ ఏం రిజైన్ లేదు, జస్ట్ హెల్త్ కారణంగా రిజైన్ చేసిండు. ఇప్పుడు దాని లోపల కోణాలు అంతర్జాతీయంగా అనేక కోణాలు నడుస్తున్నాయి. ఇది డిస్టెబిలైజేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైజ్ ఆఫ్ దానిలో భాగంగానే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర కోణం నుంచి వెళ్ళి ఇది బయటపడ్డది అనేది కూడా నడుస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ బయట పెట్టుకోలేదు, లేకపోతే గవర్నమెంట్ బయట పెట్టుకోలేదు, అది వేరే విషయం. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవ్వలు పెట్టిండ్రు, దేనికి పెట్టిండ్రు? ఓకే, ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. యువతలో అసంతృప్తి ఉన్నది. ఈ అసంతృప్తి ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళను తీసుకొని వాళ్ళ ఎజెండాగా ముందుకు తీసుకుపోయి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే శక్తి ఏ రాజకీయ, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ వ్యవస్థ కూడా లేదు. ఆ అసంతృప్తిని వాడుకోవడానికి కొన్ని ఏజెన్సీస్ కూడా తయారవుతున్నాయి. ఇటువంటిది ఉండడానికి అవకాశం ఉన్నది అనేది అనుమానపడడానికి 100% అవకాశం అనుమానపడడంలో మాత్రం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చింది, అక్కడ పోస్టర్ నుంచి వెళ్ళి అక్కడ పెట్టిన కూడా అండర్స్టాండ్ తెలియదు. ఈ రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సీరియస్ గా తీసుకుంటాం. ఇక్కడ బీజేపీ అనో, లేకపోతే కాంగ్రెస్ అనో, శివలాల్ యాదవ్ అనో, లేకపోతే ఆ కాంతి కుమార్ అనో ఈ సమస్యలను మనకు రావట్లేదు. దేశంలో ఉన్న సమస్యలు, అంతర్జాతీయ రంగంలో ఉన్న ఇప్పుడున్న ఏదైతే ఈ పరిణామాలు, లేకపోతే కూడా ఈ వాతావరణం ఇవన్నీ చూసినప్పుడు మనం ఇటువంటి పార్టీలు పెట్టడం వలన ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏమైనా చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పోయిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కనీసం చికెన్ ఏదైతే చికెన్ క్యారిడార్ ఉందో దాన్ని కనీసం ఫినిషింగ్ చేయడానికి కూడా మమతా బెనర్జీ అవకాశం ఇవ్వలేదంటే అది చాలా సీరియస్. ఎందుకంటే ఒక దేశంలో అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 7 స్టేట్స్ అది కట్ అయితే 7 స్టేట్స్ పోతాయి. అటువంటిది ఫెన్సింగ్ ఇవ్వడానికి కూడా 250 ఎకరాల భూమి కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ నిజమా అబద్ధం అనేది నడుస్తుంది. ఒకవేళ నిజాలైతే మాత్రం దేశ ఇది సెక్యూరిటీ కానీ, దేశ భద్రత, దేశం యొక్క బాగుపోలు ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అంటే ఇప్పుడు పక్క దేశాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా నెంబర్ 1 ఏనిపోయింది ఇండియాకు. ఎక్కడ నుంచి ఏమైతుందో, ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న రాజకీయాలు, చిన్న రాజకీయ సమస్యలు, ఈ రాజకీయ లాభాలు నష్టాలు పక్క పెడితే దేశం ఇప్పుడు అందుకోసమే శివలాల్ యాదవ్ గారు, మీకు కాంగ్రెస్ కే నేను చెప్తాను మళ్ళీ